నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించిన తర్వాత గత ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యవహారాలు, వివిధ డిపార్ట్మెంట్లో జరిగినటువంటి అవకతవకలు, కోట్ల కొద్ది కుంభకోణాలు అన్నీ కూడా ఒక్కసారిగా వెలుగు చూస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఎవరికి వారు ఎంత దొరికితే అంత దోచేసిన పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. ఆయా డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి హెడ్లుగా ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా గత ప్రభుత్వానికి, రాజకీయ నాయకులకు తొత్తులుగా పనిచేస్తూ ప్రజలకు చెందాల్సిన కోటాను కోట్ల రూపాయల ప్రజాధనం పూర్తిగా దుర్వినియోగం అయిపోయినట్టు స్పష్టంగా కనపడుతుంది. దాంట్లో భాగంగానే అనేక డిపార్ట్మెంట్లలో వందల సంఖ్యలో ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఈ ఉద్యోగులందరికీ కూడా జీతభత్యాలు కూడా ఆయా డిపార్ట్మెంట్లు చెల్లిస్తున్నాయి. దాంట్లో భాగంగానే తాజాగా అందినటువంటి సమాచారం, ఒక బ్రేకింగ్ న్యూస్ ప్రకారం కనుక మనకు అందుతున్న సమాచారం కనుక మనం గమనించినట్లయితే, ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ ఏపీడీసీ, ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ అయితే ఏదైతే ఉందో దాంట్లో జరిగినటువంటి అవకతవకలు భారీ సంఖ్యలో కోట్లాది రూపాయలు ఉన్నాయి అనేది నిస్పష్టంగా తెలుస్తుంది. దాంట్లో భాగంగానే ఏం జరిగింది అనే అంశాన్ని కనుక మనం గమనించినట్టయితే, ఈ డిజిటల్ కార్పొరేషన్లో పనిచేసేటటువంటి దాదాపు వందల సంఖ్యలో ఉన్నటువంటి ఉద్యోగులు, అంటే ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో, అంటే తాత్కాలికంగా ఇక్కడ మాత్రమే పేరోల్స్ ఉంటాయి, కానీ ఈ ఉద్యోగులకు సంబంధించినటువంటి ఆ ఉద్యోగులందరూ కూడా ఏపీ డిజిటల్ కార్పొరేషన్లో పనిచేయటం లేదు. కానీ వారి పేరు మీద మాత్రం వందల సంఖ్యలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు కానీ, లేకపోతే వారి కార్యకర్తలు కానీ, వాళ్ళు సోషల్ మీడియా యాక్టివిస్టులు కానీ, వీరందరి పేరు మీద దాదాపు వందల సంఖ్యలో సోషల్ మీడియా డెవలపర్ అని చెప్పి, సోషల్ మీడియా కంటెంట్ రైటర్ అని, సోషల్ మీడియాకి సంబంధించినటువంటి అనేక రకాల అంశాలకు సంబంధించినటువంటి ఉద్యోగులందరికీ కూడా ఒక్కొక్కరికి ₹1,00,000 పైబడి దాదాపు 100 మంది ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఈ ఉద్యోగులకు సంబంధించినటువంటి కోటాను కోట్ల రూపాయలు పూర్తిగా దుర్వినియోగం అయిపోయినాయి. అందులో ఎటువంటి సందేహం లేదు. నిజంగా ఉద్యోగులను తీసుకుని సోషల్ మీడియాలో పనిచేస్తే కనుక వారు ఒక ఆఫీస్లో ఉండాలి కదా, నిజంగా కోట్ల డబ్బులు ఎలా వృధా అయ్యాయి అనే డౌట్ మీకు రావచ్చు. కానీ ఇక్కడ జరిగినటువంటి వ్యవహారం కనుక మనం గమనించినట్టయితే, ఇక్కడ ఉన్నటువంటి వందల్లో ఉన్నటువంటి ఉద్యోగులు ఏ రోజు కూడా ఆఫీస్కి రారు. అంటే ఇది ఇవాళ కాదు, నిన్న కాదు, మొన్న కాదు, గడిచిన కొన్ని సంవత్సరాలుగా డిజిటల్ కార్పొరేషన్ ఏర్పడిన అప్పటి నుంచి దాదాపు 4.5 సంవత్సరాల నుంచి కూడా ఈ ఉద్యోగులుగా ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరికి కూడా లక్షల్లో జీతాలు వెళ్తున్నాయి, కానీ వాళ్ళెవరూ కూడా ఆఫీస్కి రారు. ఇక్కడ మాత్రం జీతాలు ఉంటాయి, ఇక్కడ నుంచి జీతాలు మాత్రం వాళ్ళకి అకౌంట్ లోకి క్రెడిట్ అయిపోతా ఉంటాయి. ఇది ఒక ఉద్యోగుల్ని కనుక తీసుకోవాలంటే ప్రభుత్వ రంగానికి సంబంధించినటువంటి ఒక ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కావచ్చు, లేదా ఇతర కాంట్రాక్ట్ ఉద్యోగులు కనుక తీసుకోవాలంటే చాలా నియమ నిబంధనలు ఉంటాయి. ఆ నియమ నిబంధనలో కూడా రోస్టర్ సిస్టమ్ పాటించాల్సిన అవసరం ఉంటుంది. అదే విధంగా కమ్యూనిటీకి సంబంధించిన ఏ కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఉద్యోగులు ఎంతమంది ఉన్నారు, ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి, అందులో ఎంత రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఎంత ఉంది అనేది కూడా పాటించాల్సిన అవసరం ఉంటుంది. వీటన్నిటిని కూడా పట్టించుకోకుండా ఈ గవర్నమెంట్ హెడ్ ఆఫీసులు ఏవైతే ఉన్నాయో, డిజిటల్ కార్పొరేషన్ ఏదైతే ఉందో, ఈ డిజిటల్ కార్పొరేషన్ పేరుతో వందల మంది ఉద్యోగులకి కోట్ల రూపాయలు మాత్రం పూర్తిగా దారాదత్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. నిజంగా వీరందరి జీతాల మీద, వీరు తీసుకున్నటువంటి ఉద్యోగాల పేరుతో వీరి అకౌంట్ లోకి వెళ్ళినటువంటి డబ్బుల మీద పూర్తి స్థాయిలో విచారణ జరిగితే కనుక చాలా పెద్ద మంది వ్యక్తులు కూడా దీంట్లోకి వెలుగు చూసే అవకాశం కనబడుతుంది. దీంట్లో కనుక మనం గమనించినట్లయితే కోటాను కోట్ల రూపాయలు పూర్తిగా దుర్వినియోగమైనవి. అదేవిధంగా కోటాను కోట్ల కుంభకోణం అయితే వెలుగు చూసిన పరిస్థితి కనబడుతుంది. ఒక రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక ఉద్యోగి కావచ్చు, అదేవిధంగా లేకపోతే ఒక టీచర్లు కావచ్చు, వీరు టైం ప్రకారం ఆయా ఆఫీసులకు వెళ్ళి ఫేస్ యాప్ ద్వారా వాళ్ళు అటెండెన్స్ వేయాల్సి ఉంటుంది. ఈ 30 రోజులకు సంబంధించినటువంటి అటెండెన్స్ ఫేస్ యాప్ ద్వారా, ఫేస్ రికగ్నైజేషన్ యాప్ ద్వారా వాళ్ళు కనుక అటెండెన్స్ వేస్తేనే వాళ్ళ శాలరీస్ వాళ్ళకి అకౌంట్ లోకి క్రెడిట్ అవుతాయి. ఇది ఆ సంబంధించినటువంటి హెడ్ ఎవరైతే ఉన్నారో ఆ హెడ్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ కి సంబంధించినటువంటి పూర్తి అటెండెన్స్ రిజిస్టర్
కార్పొరేషన్లో కూడా అటెండెన్స్ మెయింటైన్ చేస్తూ ఆ అటెండెన్స్లన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్న తర్వాత మాత్రమే వాళ్ళకి జీతాలు ఇవ్వడం జరుగుతుంది. ఇది 2 రోజులు 4 రోజులు జరిగినటువంటి వ్యవహారం కాదు. గడిచిన 4-5-4.5 సంవత్సరాల నుంచి కూడా డిజిటల్ కార్పొరేషన్ ఏర్పడినప్పటి నుంచి కూడా ఈ వ్యవహారం జరుగుతుంది. దీన్ని కనుక మనం గమనించినట్టయితే చిన్న వాసుదేవారెడ్డి ఈయన ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి బెస్ట్ ఫాలోవర్. ఈయన ఆయనకి సంబంధించినటువంటి వ్యవహారాలు కానీ సోషల్ మీడియాలో కనుక జరుగుతున్నటువంటి వ్యవహారాలు ఏదైతే ఉన్నాయో ఇప్పుడు కొంతమంది ఆరోపిస్తున్నట్టుగా పేటీఎం కుక్కలని ₹5 పేటీఎం కుక్కలంటూ కూడా ఆరోపణలు చేస్తున్న సందర్భాలు ఉన్నాయి కదా. అదే క్రమంలో ఇక్కడ కనుక మనం గమనించినట్టయితే ఇక్కడ డిజిటల్ కార్పొరేషన్లో ఎంప్లాయీస్గా రిజిస్టర్ అయ్యి ఉన్నటువంటి నేమ్స్ ఎవరైతే ఉన్నారో ఆ నేమ్స్ కనుక మనం చూడవచ్చు. ఆ నేమ్స్ కనుక అదే నేమ్స్తో సోషల్ మీడియాలో రకరకాలైనటువంటి పేర్లు ఉన్నాయి. ఈ పేర్లు ఇక్కడ పేరోల్లోనూ జీతం ఉంది, గవర్నమెంట్ నుంచి జీతం వస్తుంది. ఈయనే సోషల్ మీడియాలో అక్కడ వైసీపీ ప్రభుత్వానికి మద్దతుగా ప్రతిపక్ష పార్టీలు ఎవరైతే ఉన్నారో గతంలో ప్రతిపక్ష పార్టీలు ఎవరైతే ఉన్నారో జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఈ పార్టీలకు సంబంధించినటువంటి నేతలందరినీ కూడా అడ్డగోలుగా దారుణమైనటువంటి నీచ నికృష్టమైనటువంటి బూతులు తిడుతూ పెట్టుతున్నటువంటి కామెంట్స్, ఈ బూతులు తిడుతూ కామెంట్స్ పెట్టినటువంటి వారిని ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్లో ఎంప్లాయీస్గా నెల లక్షల్లో జీతాలు ఇస్తున్న పరిస్థితి కనపడుతుంది. దాదాపు 100 మంది పైబడి ఎంప్లాయీస్ మాత్రమే ఓన్లీ ఇక్కడ డిజిటల్ కార్పొరేషన్లో ఎంప్లాయీస్గా అక్కడ మాత్రం రిజిస్టర్ ఉంది, అక్కడ మాత్రం పేరోల్స్ రన్ అవుతున్నాయి. గడిచిన 4.5 సంవత్సరాలుగా ఒక్కరోజు కూడా ఆఫీస్కి వచ్చిన పరిస్థితి లేదు. వారి ముఖం వీడికి తెలియదు, వీళ్ళు ముఖం వాళ్ళకి తెలియదు. కానీ వీళ్ళ పేరు మీద మాత్రం లక్షలు 1వ తారీఖునే మళ్ళీ గమనించాలి. ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులకి 5వ తారీఖు 10వ తారీఖు లేకపోతే పెన్షనర్స్కి 20వ తారీఖు ఎప్పుడు జీతాలు వస్తాయో కూడా తెలియని పరిస్థితి ఉన్న తరుణంలో ఇక్కడ సోషల్ మీడియాలో యాక్టివిస్టులుగానో లేకపోతే ఇంకా రకంగా ఉన్నటువంటి ఇక్కడ డిజిటల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి ఉద్యోగులందరూ కూడా టెన్షన్గా 1వ తారీఖునే జీతం వచ్చేస్తుంది. అంటే ఇక్కడ జరుగుతున్నటువంటి జీతాల రూపంలో ప్రజాధనం కోట్ల రూపాయల్లో దుర్వినియోగం అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఎవరు, అసలు వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళు అసలు ఉన్నారా లేరా అనే విషయాలు మాత్రం సంబంధిత హెడ్లకు మాత్రం ఎటువంటి సమాచారం లేదు. ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ ఎండీగా ఉన్నటువంటి చిన్న వాసుదేవారెడ్డి ఈయన ఇంతకుముందు డిజిటల్ మీడియాకి వ్యవహారాన్ని కూడా చూస్తున్న పరిస్థితి. అదేవిధంగా ఆ రంగంలో ఉన్నటువంటి వ్యక్తిని డిజిటల్ కార్పొరేషన్ తీసుకొచ్చి డిజిటల్ కార్పొరేషన్ ఎండీగా కూడా కూర్చోబెట్టడం జరిగింది. అయితే ఇప్పుడు చెప్పినటువంటి ఈ 100 మంది ఎవరైతే ఉన్నారో డిజిటల్ కార్పొరేషన్లో పనిచేసేటటువంటి రెగ్యులర్గా ఉన్నటువంటి ఉద్యోగులు మాత్రం వేరు. ఈ పేరోల్స్కి సంబంధించినటువంటి దాదాపు 100 ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఈ ఎంప్లాయీస్కి సంబంధించినటువంటి ఎటువంటి డీటెయిల్స్, ఈయన పేరు, ఊరు, వాటికి సంబంధించిన డీటెయిల్స్, వాళ్ళు ఎవరు, ఎక్కడ ఉన్నారు, ఏంటి, ఏ ఊరు, వాళ్ళు ఏం పని చేస్తారనే డీటెయిల్స్ ఏముండవు. కానీ అక్కడ ఆయన పేరు ఉంటుంది. సపోజ్ కనుక ఇంటూరి కిరణ్ అని ఉన్నాడు అనుకో, ఆయన పేరుకు మాత్రమే ఇక్కడ ఉంటాయి. ఆ పేరుకు సంబంధించినటువంటి అకౌంట్స్ ఉంటాయి. వాళ్ళకి మాత్రం వీళ్ళు ట్రాన్స్ఫర్ చేయాలి 1వ తారీఖు. కానీ వీళ్ళు ఎవరు ఎక్కడ పనిచేస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఏంటి అనేది సంబంధిత డిపార్ట్మెంట్లకి సంబంధించి ఎటువంటి సమాచారం ఉండదు. ఆ విధంగా కూడా 100 మంది ఉద్యోగులు 100 మంది ఉద్యోగులు కావచ్చు, ఉద్యోగులని అనకూడదు అనుకుంటే ఇక్కడ, ఎందుకంటే ఆ కార్యకర్తలకి వాళ్ళందరికీ కూడా నెలల లక్షల్లో జీతాలు అందించేందుకు గాను, అదేవిధంగా గతంలో విపక్ష పార్టీలుగా ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలని దుమ్మెత్తి పోయటానికి సంబంధించి ఏదైనా ఒక అంశం వస్తే కనుక అంశానికి సంబంధించి దుమ్మెత్తి పోయడానికి, బూతులు తిట్టడానికి మాత్రమే ఈ పేటీఎం టీమ్గా ఉన్న పరిస్థితి కనపడుతుంది. ఈ పేటీఎం టీం అందరూ కూడా అధికార పార్టీకి తొత్తుగా ఉంటూ విపక్ష పార్టీల మీద బూతులు తిడుతూ లక్షల్లో జీతాలు తీసుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. ఒక నిజంగా కనుక రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఉద్యోగులు ఇంకోళ్ళు కనుక మనం తీసుకున్నట్టయితే కనుక వాళ్ళు ఖచ్చితంగా ఆఫీసులో అటెండెన్స్ ఉండాలి, ఆఫీసులో పని చేయాలి, వాళ్ళు ఏం పని చేస్తున్నారో కూడా ఒక క్లారిటీ ఉండాలి. అది ఎన్ని లీవ్లు ఉన్నాయి, ఎన్ని అటెండెన్స్ ఉండాలి అనేది కూడా క్లారిటీ ఉండాలి, వాళ్ళు ఏం పని చేస్తున్నారో కూడా ఉండాలి. కానీ ఇక్కడ ఈ డిజిటల్ కార్పొరేషన్లో జరిగినటువంటి కుంభకోణం ఏదైతే ఉందో, లక్షల్లో కోట్లలో జరుగుతున్నటువంటి కుంభకోణం ఏదైతే ఉందో, ఈ గడిచిన ఈ 5 సంవత్సరాల నుంచి జరిగిన వ్యవహారం ఏదైతే ఉందో, దీని మీద పూర్తి స్థాయి విచారణ జరిగితే తప్ప ఇక్కడ కనుక డిజిటల్ కార్పొరేషన్లో జరిగినటువంటి జీతాలు అసలు మనుషులే ఉండరు.
కానీ జీతాలు మాత్రం వాళ్ళ అకౌంట్లోకి వెళ్తాయి. కానీ ఈ ఎంప్లాయీ ఉన్నారా లేదా అనేది కూడా కన్సర్న్ హెడ్కి కానీ తోటి ఉద్యోగులకు కానీ ఎవరికీ తెలియదు. ఇది ఒక రహస్యం అన్నమాట, అంతు చిక్కని రహస్యం. అందులో భాగంగానే ఈ ఎంప్లాయీస్కి సంబంధించినటువంటి లక్షలాది రూపాయలు నెలకి ఒక్కొక్క ఎంప్లాయీకి ₹1,00,000 పైబడి జీతం ఉంది. కొంతమంది ఎంప్లాయీస్కి కనుక మనం గమనించినట్టయితే 2.5 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు కూడా ఉన్న పరిస్థితి కనపడుతుంది. అంటే వీటిల్లో కనుక అసలు ఎంత ఉంది, ఎవరికి ఉంది, ఆడు ఏ పని చేస్తాడు ఏంటి అనేది మాత్రం ఎటువంటి సమాచారం లేదు. కేవలం జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా ఆయన యొక్క సూచనలను పాటిస్తూ, అదేవిధంగా ఈ విపక్ష పార్టీలను బూతులు తిడుతూ, అదేవిధంగా స్కీములు ఏవైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి స్కీములు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రచారం చేయడం కోసమే ఈ డిజిటల్ కార్పొరేషన్ పనిచేస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ ఇది కేవలం ప్రభుత్వ పథకాలను ప్రచారం చేయడానికి మాత్రమే ఉన్నటువంటి డిజిటల్ కార్పొరేషన్ ఏర్పాటు సందర్భంలో తర్వాత దానికి సంబంధించినటువంటి రూపురేఖలన్నీ మారిపోయి దాదాపు సంస్థకి సంబంధం లేకుండానే వందల సంఖ్యలో ఉద్యోగులందరూ కూడా జాయిన్ అయిపోయారు. వాళ్ళందరూ కూడా నెల లక్షల్లో జీతాలు కూడా వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. దీని మీద వాసుదేవరెడ్డి మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ జరిగితే, అదేవిధంగా డిజిటల్ కార్పొరేషన్ మీద పూర్తి స్థాయిలో విచారణ జరిగితే దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. ఇప్పుడు ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి పరిణామ క్రమంలో దీనికి సంబంధించినటువంటి సిస్టమ్స్ కానీ వీటన్నిటిని కూడా హ్యాండ్ ఓవర్ చేసుకున్న పరిస్థితుల నేపథ్యంలో గతంలో జరిగినటువంటి అకౌంట్స్ లావాదేవీలు కనుక ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. మనకు అందిన సమాచారం ప్రకారం ఆ అకౌంట్స్కి సంబంధించినటువంటి టాలీ కనుక మనం గమనించినట్టయితే లక్షల్లో, కోట్లలో కూడా జీతాలు ఉన్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు మనం చూడొచ్చు. అదేవిధంగా ఇక్కడ మనకు కనబడుతున్నటువంటి సోషల్ మీడియా యాక్టివిస్టులు కావచ్చు, వీళ్ళందరూ కూడా డిజిటల్ కార్పొరేషన్లో ఉద్యోగులుగా ఉన్న పరిస్థితి కనపడుతుంది. వారికి పేరోల్స్ ప్రకారం లక్షల్లో నెలకి జీతాలు వెళ్తున్నాయి. కానీ అసలు విషయం ఏంటంటే, తెలియని విషయం ఏంటంటే, చాలా మందికి పేటీఎం కుక్కలు, ₹5 పేటీఎం కుక్కలు, వీళ్ళు ఏదో కామెంట్ చేస్తే ఒక ₹5 వస్తాయి అంటూ కూడా చాలా మందికి తెలియదు. టీడీపీకి సంబంధించిన కానీ లేదా జనసేనకి సంబంధించి బీజేపీకి వీళ్ళందరూ కూడా కొన్ని కామెంట్లు చేస్తున్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి వల్గర్ అయినటువంటి మెసేజ్లు కానీ, బూతులు కానీ, లేకపోతే వల్గర్ కామెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ చేయడానికి సంబంధించి ఒక్కొక్కరికి సంబంధించి లక్షల్లో జీతాలు ఉన్నాయి. ఈ లక్షల్లో జీతాలు ఇచ్చి గత అధికార పార్టీ లక్షల్లో జీతాలు ఇచ్చి వారిని విపక్ష పార్టీల మీద బూతులు తిడటానికి వారి అస్త్రాలుగా వాడుతున్న పరిస్థితి కనపడింది. వారిని వాడుకున్నారు. పూర్తి స్థాయిలో దీనికి సంబంధించినటువంటి విచారణ జరగాల్సిన అవసరం ఉంది. ఈ విచారణ జరిగితే ఎన్ని వందల కోట్లు దుర్వినియోగం అయినాయి అనేది పూర్తిగా తెలుస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఒక పక్కన ఇంకా వేరే డిపార్ట్మెంట్లో, రకరకాల డిపార్ట్మెంట్లో కూడా చాలా దుర్వినియోగం జరిగిన పరిస్థితి కనపడుతుంది. మనకి కనుక గమనించినట్టయితే సమాచార శాఖ ఉంది. సమాచార శాఖకి సంబంధించినటువంటి ఉద్యోగులు మాత్రం సమాచార శాఖ పనిచేస్తున్నారు. అయితే సమాచార శాఖ హెడ్ మీద దాదాపు 150 మంది ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎక్కడుంటారో తెలియదు, ఏం పని చేస్తారో తెలియదు, ఏం చేస్తారో తెలియదు. కానీ వారికి కూడా జీతాలు ఇక్కడి నుంచే వెళ్తున్నాయి అనేటటువంటి సమాచారం కూడా ఆశ్చర్యం కలిగిస్తున్న పరిస్థితి కనపడుతుంది. అదేవిధంగా మిగతా డిపార్ట్మెంట్లు, చాలా డిపార్ట్మెంట్లలో కూడా దీనికి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ని తీసుకోవడం, వారందరూ కూడా ఎక్కడ పని చేస్తున్నారో ఫేస్ రికగ్నైజేషన్ యాప్ అనేది వాళ్ళకు ఉండదు. వాళ్ళకి అసలు ఫేస్ రికగ్నైజేషన్ యాప్ లేకపోతే వాళ్ళకి జీతాలు ఇవ్వకూడదు కన్సర్న్ హెడ్, కానీ వాళ్ళకి మాత్రం జీతాలు ఇచ్చేస్తున్నారు టెన్షన్గా. దీని మీద పూర్తి స్థాయి విచారణ జరగాల్సిన అవసరం ఉంది. డిజిటల్ కార్పొరేషన్, ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి విచారణ జరిగితే కనుక దీనికి సంబంధించినటువంటి అనేక పాపాలు కానీ, అనేక కుంభకోణాలు కానీ వెలుగు చూసే అవకాశం కనపడుతుంది. మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం దీని మీద కొంచెం స్పీడ్గా వ్యవహరిస్తున్నట్టయితే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న నేపథ్యంలో, అదేవిధంగా ఈ శాఖకి, ఐటీకి సంబంధించినటువంటి శాఖకు కావచ్చు, దీనికి సంబంధించి నారా లోకేష్ కూడా మంత్రిగా ఉన్న తరుణంలో దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి విచారణ జరిగితే కనుక ఇక్కడ ఈ విధమైనటువంటి ఉద్యోగుల పేరుతో ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు వెళ్ళినటువంటి కోట్లాది రూపాయలను రికవరీ చేస్తే కనుక ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. అదేవిధంగా ఇటువంటి కుంభకోణాలు చేసినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా అనధికారులు ఎవరైతే ఉన్నారో వారందరి మీద కూడా ఖచ్చితమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా యాక్ట్ చేస్తుంది, ఎటువంటి చర్యలు తీసుకుంటారు
అనేది మనం అయితే వేచి చూడాల్సిన అవసరం ఉంది. మొత్తాన్ని కనుక డిజిటల్ కార్పొరేషన్, ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ అయితే పెద్ద ఎత్తున జీతాల పేరుతో కోట్లలో కూడా కుంభకోణం జరిగింది అనేది సుస్పష్టంగా కనబడుతుంది. దీని మీద పూర్తి స్థాయి విచారణ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నమస్కారం.